హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎండతో పని లేకుండా సులభంగా చేసుకోవచ్చు. దీనికోసం మనం ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ మెంతులు తీసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు బాగా డ్రై రోస్ట్ అయితేనే టేస్ట్ బాగా వస్తుందండి, లేకపోతే చేదు వస్తుంది. ఇప్పుడు 2 స్పూన్స్ ఆవాలు యాడ్ చేయాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి. ఇది మొత్తం బాగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 కేజీ టమాటోలు తీసుకున్నాను. 1 కేజీ టమాటోకు నేను చూపించిన మెజర్మెంట్స్తో చేస్తే పర్ఫెక్ట్గా టమాటో నిల్వ పచ్చడి వస్తుంది. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేయాలి. ఇలా చూపించిన విధంగా ఆయిల్ మొత్తం బౌల్కి గ్రీస్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఇందులో యాడ్ చేసుకొని మధ్యలో కలుపుతూ ఉండాలి. నేను వీడియోలో చూపించిన విధంగా. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగానే మొత్తం టమాటోలోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. నేను చూపించే వరకు ఎలా చేస్తున్నానో అలా చేయండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికోసం మనం 1 కేజీ టమాటోస్కి 100 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి వెయిట్ వైజ్. నెక్స్ట్ 100 గ్రామ్స్ ఉప్పు తీసుకోవాలండి. క్రిస్టల్ సాల్ట్ దొడ్డుప్పే తీసుకోవాలి. తర్వాత మనము డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మెంతులు, జీలకర్ర, ఆవాలు, దాన్ని మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో అలాగే ఈ 100 గ్రామ్స్ చింతపండు వేయాలి. అలాగే 100 గ్రామ్స్ దొడ్డుప్పు వేయాలి. వేసి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు వేసుకోవచ్చు. దీంతో పాటు 100 గ్రామ్స్ కారం పడుతుందండి మెజర్మెంట్ వైజ్. మనం ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమంలోనే ఎల్లిపాయలు వేసాం కదా, దాంట్లోనే కారపొడి కూడా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. 1 కేజీ టమాటోస్కి మనకు 400 ml వరకు ఆయిల్ పడుతుంది. దీంట్లో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు, కొంచెం శనగపప్పు, మినపప్పు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఎల్లిపాయలు, ఒక 6 ఎండుమిర్చి, దాన్ని 2 పీసెస్ చేసి వేయండి. సపరేట్ చేసి విచ్చకుండా వేస్తే చిక్కుతాయి. నెక్స్ట్ కల్యామాకు వేయాలి, ఇంగువ, పసుపు, ఇప్పుడు మన పోపు రెడీ అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటో ఉంది కదా, దాన్ని ఈ పోపులో యాడ్ చేసుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు ఉంచాలి. మిడిల్లో కలుపుతూ ఉండాలి.
అలా ఉంచడం వల్ల ఈ టమాటా మనం ఉడికించిన దాంట్లో ఇంకా వాటర్ కంటెంట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా ఆయిల్ పైనకు వచ్చిన తర్వాత మనకు ఇది పర్ఫెక్ట్గా టమాటో కుక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో మనం ఆల్రెడీ కారపొడి, ఉప్పు అవన్నీ వేసి మిక్సీ పట్టింది ఉంది కదా, అది మొత్తం ఈ పౌడర్ అంతా దీంట్లో యాడ్ చేసుకోవాలి. వేసి చక్కగా కలుపుకోవాలి. మొత్తం ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక గాజు సీసాలోకి షిఫ్ట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 months నుంచి 1 year వరకు ఉంటుంది. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా, 1 day తర్వాత తింటే టేస్ట్ బాగా సెట్ అవుతుంది. 1 day తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది. ఇది మనం రైస్లో కానీ చపాతీ, ఉప్మా దేనికైనా తినొచ్చు. మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నాకు 1 kg టమాటో పికిల్ నిల్వ పచ్చడి ఈ బాటిల్ నిండా వచ్చింది. థ్యాంక్ యూ.